వార్ 2 మూవీ గురించి ప్రమోషన్ విషయంలో యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళైతే ఒక సరికొత్త ప్లాన్ అయితే వేశారు. ఆ ప్లాన్ గురించి తెలిస్తే మీ అందరికీ మైండ్ అయితే బ్లాక్ అయితే అవుతుంది. అంతకంటే ముందు ఇలాంటి ప్లాన్ అవసరమా అని చెప్పి కూడా అనిపిస్తుంది. అదేంటంటే యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ తో ప్రమోషన్స్ అయితే చెయ్యరంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళతో విడివిడిగా ప్రమోషన్స్ అయితే చేస్తానని చెప్పి అయితే అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో సపరేట్ గా ఈవెంట్ పెడతారంట, అలాగే రుతిక్ రోషన్ తో సపరేట్ గా ఈవెంట్ పెడతారంట. వాళ్ళిద్దరిని ఒకే స్టేజ్ మీద కలవకుండా ప్రమోషన్స్ అయితే చేస్తానని చెప్పి రీసెంట్ గా బజ్ అయితే వినిపిస్తుంది. ఎందుకు ఇలా వీళ్ళు ప్రమోషన్ ఇలా ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరిని కలిసి స్క్రీన్ మీద చూస్తేనే అందరికి కిక్ వస్తుంది. సో దానికోసం వాళ్ళని ప్రమోషన్కి ఇద్దరు ఒక స్టేజ్ మీద ఉండకుండా ఇద్దరు కలిసి ఉండకుండా చేసి ఒక్కసారిగా స్క్రీన్ మీద చూస్తే ఆ హై వేరు ఉంటుందని చెప్పైతే టీం వాళ్ళైతే భావిస్తున్నారు. ఇది ఇంతకు ముందు వార్ మూవీ కూడా ఇలానే వాళ్ళైతే ప్లాన్ అయితే చేశారు. అప్పుడు రుతిక్ రోషన్ అలాగే టైగర్ ష్రాఫ్ ఇద్దరి మధ్య అయితే ఇట్లా సీన్స్ ఇట్లా ప్రమోషన్స్ అయితే చేశారు. ఫైనల్ గా మూవీ రిలీజ్ కి ముందు ఒక ఈవెంట్ పెట్టి ఇద్దరికి అయితే హ్యాండ్ షేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మధ్య కూడా ప్రమోషన్స్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారని చెప్పి అయితే రీసెంట్ గా వినిపిస్తున్న బజ్. సో ఇలా ప్రమోషన్ చేయడం వల్ల మూవీకి ఏమైనా లాభం ఉంటుందా అండ్ మూవీకి రావాల్సిన ఐపీ ఇంకా పెరుగుతుందో తగ్గుతుందా అంటే మాత్రం నాకు తెలిసిన వరకు అయితే ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది. విడివిడిగా ఉంటే ఆ బజ్ అనేది విడివిడిగా ఉంటే సోలో మూవీగా బాగుంటుంది, కానీ ఇద్దరు కలిసి ఒకే మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్. అండ్ అందరు కూడా అలానే అనుకుంటారు. సో ఫైనల్ గా ఇద్దరు కలిసే ప్రమోషన్ చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. ఇక కామన్ ఇంటర్వ్యూస్ అలాగే మన తెలుగులో ఆనవాయితీ ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటివి కూడా తెలుగులో కూడా చేస్తే మూవీకి రావాల్సిన బజ్ కంటే ఇంకా హై రేంజ్ లో బజ్ అయితే వస్తుంది. అండ్ అంతేకాదు ఇప్పుడే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మూవీకి వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా అలాగే కాకినాడ ఈ ఏరియాలో వచ్చేసి 5 AM షోస్ అయితే వేస్తున్నారు. ఓవరాల్ ఏపీ మొత్తం 5 AM షోస్ అయితే ఆల్రెడీ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ థియేటర్లు అయితే బ్లాక్ అయితే చేస్తున్నారు. తెలంగాణకి ఇంకా పర్మిషన్ రావాలి, మూవీ రిలీజ్ టైం అయితే తీసుకుంటారు. సో ఇది మూవీ వార్ 2 కి అయితే మన నాగవంశీ గారు తీసుకున్న తర్వాత మూవీ మొత్తం ఆల్ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాడు. అండ్ ఇంకా ప్రమోషన్స్ కూడా గట్టిగా ప్లాన్ అయితే చేస్తారని చెప్పేది అనుకుందాం టీము. ఇది ప్రస్తుతానికి వినిపిస్తున్న బజ్. మరి ఇద్దరితో విడివిడిగా ప్రమోషన్ చేస్తే బాగుంటుందా లేకుంటే ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుందా మీరే కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.